అన్న ఈ పరిపాలన వచ్చిన తర్వాత మొత్తానికి ఏ విధంగా అనిపిస్తా ఉన్నది? వచ్చిన ఏం చేసిండు, ఏం చేయలే. ఓకే. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, ఉమ్, 1,00,000 రూపాయలు చేసిండు అన్నాడు. ఉమ్, దానికి మిత్తి 8 నెలల మిత్తి కట్టమంటాడు, ఉమ్, కడితేనే మాపి అంటాడు. ఉమ్, అదే ఆయన గెలిచిన వరకే ఇస్తానంటాడు, ఉమ్, మిగతా 24 వరకు చేయనంటాడు. ఉమ్, అది తప్పు అని ఉమ్, చెప్పేది. ఉమ్, ఒకటి రైతు బంధు ఎత్తలేడు, ఉమ్, పింఛన్లు కూడా లేటుకి ఇస్తాడు, ఓ నెలకు లేటుకి ఇస్తాడు. ఉమ్, ఆయన ఇచ్చిన పింఛనే పాత పింఛనే కంటిన్యూ చేస్తాడు, ఉమ్. 6,000 పింఛన్ అంటే ఈ కొత్త ఇస్తాడు. పెన్షన్ 4,000 కాకుండా 2,000 ఉన్నదాన్నే లేట్ చేస్తా ఉన్నాడు లేట్ అంటారా? అవే లేట్ అవుతాయి. ఓకే. కేసీఆర్ పెట్టినా ఇంకా లేట్ ఇస్తుంది, ఆయన ఇచ్చే వరకే ఇంకా లేట్ అవుతుంది. ఉమ్, ఆ పాతే చక్కగా నెల వరకు ఇస్తలేడు, రైతు బంధు ఎత్తలేడు. ఉమ్, ఈ రైతులు అంటే వాళ్ళు ఇబ్బంది పడతారు, ఉమ్, వాళ్ళకి పెట్టుబడికి ఇంత సాయం పడేది అది ఉమ్. రైతు అది బంధు. ముందేస్తాయి. ఉమ్, ఆ రైతు బంధు కూడా చక్కగా వేస్తలేడు. ఉమ్, అది 5 ఎకరాల లోపు అన్నాడు, అది కూడా వేస్తలేడు. ఉమ్, 5 ఎకరాల లోపు కూడా వేస్తలేడు. ఉమ్, అది వేయక ఇది వేయక మళ్ళీ రుణమాఫీ అన్నాడు, 1,00,000 రూపాయల లోపు అన్నాడు. ఈ 9 నెలల మిత్తి కట్టాలట, మళ్ళీ ఉమ్, 9 నెలల మిత్తి కడితేనే నీకు రుణమాఫీ అట. ఉమ్. మళ్ళీ ఇంకోటి తెల్ల రేషన్ కార్డు ఉంటేనే అంటున్నాం మళ్ళీ. రేషన్ కార్డు ఉంటేనే మాపి, లేకపోతే లేదు. ఉమ్, అంటే నాకు పెళ్లి అయింది, ఉమ్, కొత్తగా పెళ్లి అయింది, ఉమ్, నాకు రేషన్ కార్డు రాలే, నా పేరు మీద భూమి ఉన్నది, నేను లోన్ తెచ్చుకున్నా, ఉమ్, అది మాపి కాదు. ఇక ఉమ్, నాకు రేషన్ కార్డు లేదు కదా, ఉమ్, నాకు మాపి కాదు. ఉమ్. కానీ మొదలు గెలవంగానే చెప్పిండు కదా ఒక. ఏది అవసరం లేదు, ఉమ్, అప్పుడు రుణమాఫీ అన్ని అందరికి చేస్తా అన్నాడు. ఆ. ఏది అవసరం లేదు, ఏ రేషన్ ఉరికి తెచ్చుకోండి మీరు. 2 లక్షలు ఎంబడే తెచ్చుకొని రుణమాఫీ చేస్తా అన్నాడు. ఉమ్, అది లేదు. ఉమ్, అది లేకుండా మళ్ళీ ఏం చెప్తాడు, ఇప్పుడు రేషన్ కార్డు లింక్ పెడతాడు దేనికి. ఉమ్, ఇల్లు అన్నాడు, గృహలక్ష్మి అన్నాడు, ఒంటరి మహిళ అది 25,000 ఇస్తా అన్నాడు, ఉమ్, అది లేదు. ఉమ్, అది ఇచ్చుడు లేదు, సచ్చు లేదు. ఉమ్, ఆ ఇయ్యడు చేయడు, అది అయిపోయింది. ఉమ్. సరే అన్న, ఇంకోటి ఇప్పుడు కాంగ్రెస్ నుండి 8 మంది ఎంపీలు గెలిచిళ్ళు, బీజేపీ నుండి 8 మంది ఎంపీలు గెలిచిళ్ళు. నిన్న మొత్తం కేంద్ర బడ్జెట్లో మనకు తెలంగాణకి 0 బడ్జెట్ వచ్చిందంటే ఏమంటారు అన్న? దేని కారణం అంటారు? మన సీఎం గట్టిగా లేక, అడగలేక, అడగలేక. ఆడ ప్రతిపక్షం వాళ్ళిద్దరు కొట్టుకునే వల్లనే తెలంగాణకు అన్యాయం అవుతుంది. ఉమ్, అప్పుడు ఒంటరిగా కేసీఆర్ ఉన్నాడు, మనోడు సీఎం, మనోడు మన రాష్ట్రానికి మన సీఎం ఉండి ఉమ్, కొట్లాడి ఎంతో తెచ్చుకున్నాడు. ఉమ్, కానీ ఇప్పుడు ఇద్దరు పొత్తులు, ఆడ ఇద్దరు ప్రతిపక్షం అయ్యే వరకు కొట్టుకొని ఉమ్, ఇటు అడగలేక అడగలేక, అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ప్రతిపక్షం అయిపోయింది ఆడ కేంద్రంలో. ఉమ్, అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మన సీఎం, మన రాష్ట్రం, మన సీఎం అడకచ్చుకున్నాడు ఎంతో. ఉమ్, ఈయనకు తెచ్చే దమ్ము లేదు, ఉమ్, తేలేడు, ఉమ్, అడగలేడు. ఉమ్, ఆడ ప్రతిపక్షం అవుతుంది, ఆయన ఇయ్యాడు, ఉమ్, ఈయన అడగాడు, గంతే. ఉమ్, కేసీఆర్ ఉంటే ఒంటరిగా మన సీఎం కాబట్టి మన రాష్ట్రానికి ఒక్కడే సీఎం, ఢిల్లీకి పోడు, అడగడు. ఉమ్, ఈయన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొట్టనాడు పని చేసుకున్నాడు. అప్పుడు ఉమ్, ఈయన చేయలేడు, రేవంత్ రెడ్డి చేయలేడు. ఉమ్. ఇప్పుడు వాస్తవానికి మొత్తం 6 పథకాలు నేను రావంగానే 100 రోజులు అమలు చేస్తా అన్న విషయము మనం అందరూ చూసినాము. అన్న గ్యాస్ అన్నాడు, అన్న ఉమ్, గ్యాస్ అన్నాడు. ఉమ్, గ్యాస్ ఏం చేసిండు అన్న, సబ్సిడీ పడతా అన్నాడు. ఉమ్, ఇప్పుడు 2 గ్యాసులు ఇప్పించిన ఉమ్, ఆయన గెలిచినా కానీ ఉమ్, ఒక్క సబ్సిడీ పడలే నాకు. ఉమ్. ఎవ్వలో పడతలేవు, నాకు కాదు, ఎవ్వలకు ప్రజలకు ఎవ్వలో పడతలేవు. కానీ వాళ్ళు చేసినామంటున్నారు కాదే మరి. మరి ఏది చూపెట్టమాను, వాళ్ళ కార్యకర్తలను చూపెట్టమాను, ఆ సీఎంనే చూపెట్టాను, ఆయన అకౌంట్లో పడ్డాయో. ఓకే. ఆయన వేసుడు లేదు, నీకు సబ్సిడీ పడతా అంటాడు, ఉమ్, అది పడు లేదు, సబ్సిడీ లేదు. పైసలు 1,100 అయితే కట్టుడే గ్యాస్ కు, ఉమ్, సబ్సిడీ లేదు. ఉమ్, 2,500 ఇస్తా అన్నాడే ఉమ్. మహిళలకి. మహిళకు, ఉమ్, అవి ఏవి ఉమ్, అవి ఇయ్యాడు. ఉమ్, పింఛన్ పెంచుతా అన్నాడు, పాత పింఛన్ ఇచ్చే వరకే నీ వల్ల అయితే లేదు. ఉమ్, పోయిన నెల వచ్చే పింఛన్ ఈ నెల 15 తారీఖు ఇచ్చినావు. ఉమ్, ఏమి ఇచ్చినావు? అదే 4,000, అదే 2,000 ఇస్తాను. నువ్వు కేసీఆర్ ఇచ్చిన పింఛన్ ఇస్తాను, నువ్వేడే పెంచినావు. ఉమ్. ఏం ఆడినా ప్రతి నెల పెంచుతాను. రైతు బంధు ఇంతవరకు రైతులు నాటేసుకుంటారు, ఇంత పెట్టుబడి లేదు. ఉమ్, పిండి బత్త తెచ్చుకున్నావు అంటే వాడు ఉమ్, ఒక 20 గుంటలు ఉన్నాయి నాకు. ఉమ్, అప్పుడు వేస్తే నేను పిండి బత్త తెచ్చుకున్నా, ఇంత కూలీలకు ఇచ్చుకున్నా. ఉమ్, ఇప్పుడు అంత కూడా లేదు కదా. మరి ఉమ్, కరెంటు ఉమ్, ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో, ఉమ్. అంటే ఇంట్లో కరెంటా బాయ్ కరెంటా? రెండు ఓకే. రెండు. ఓకే. అది పోయిందంటే అడిగితే ఏమన్నా అంటే పైన అడుక్కోండి, ఉమ్, ఏమన్నా పైన అడుక్కోండి. ఉమ్, పైన ఏమాడతాం, ఏమన్నా ఆడదాం, పైన పోయిందని వాళ్ళు అంటారు. ఉమ్. ఏం చేస్తాం? ఇంట్లో కరెంటు బిల్లు చూస్తే అది వరకు 200 వచ్చే బిల్లు ఇప్పుడు 600 వస్తుంది. ఉమ్. మరి బిల్లు. బిల్లు ఎందుకు పెరుగుతుంది? జీరో బిల్ అని చెప్తా ఉన్నారు కదా, 200 ఫ్రీ అని చెప్పి. జీరో బిల్ అన్నారు సార్, అదే జీరో బిల్లు మోసం అవుతుంది. అంతేనా? బిల్లు పెరుగుతుంది, జీరో బిల్లు వస్తలేదు ఇప్పుడు. ఆ, ఘోరంగా వస్తుంది బిల్లు. ఆ, ఆ బిల్లును చూస్తే మాత్రం పరిచయం అవుతాను. ఉమ్, 200 వచ్చిన బిల్లు ఇప్పుడు నా ఇంట్లో ఒక ఫ్యాను, ఉమ్, ఒక టీవీ, ఉమ్, ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది. ఉమ్, మూడింటికి అప్పుడు 200 వచ్చేది, ఉమ్, ఇప్పుడు 450 రూపాయలు వస్తుంది నెలకు. ఉమ్, జీరో బిల్ ఎంత అవుతుంది సార్? ఉమ్. సరే, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడతాం. మరి ఇచ్చిన పథకాలలో ఏ పథకాలు వచ్చింది మీకు? మాకు ఒక్క పథకం రాలేదు సార్, ఉమ్, ఇంతవరకు ఏ పథకం రాలేదు. ఉమ్. బస్సు పథకం ఒకటి పెట్టిండు కదా. బస్సు ఇంతవరకు నాకు బండి ఉన్నది, ఉమ్, నా బండి మీద నా భార్యనే వేస్తాం. ఉమ్, నాకు 2 పిల్లలు, ఉమ్, నాకు ఆటో ఉన్నది. ఉమ్, నా ఆటో పక్క పెట్టి నేను జీతం ఉండి బురద తుంటాను బండి ఉమ్. ఏమైంది? ఆటో ఏమైంది? ఆటో పక్క పెట్టినా, నా ఆటో పక్క పెట్టినా, ఎందుకు? ఏమైంది? పరిస్థితి ఏంది? ఎవరు ఎక్కలేరు.
ఓకే. నాకు పొట్ట కొట్టిండు. ట్రాక్టర్ నాకు అది వరకు నేర్చుకున్న ట్రాక్టర్ డ్రైవర్ బురద దున్నుతాను ఈ బతుకు బతాను. కానీ మీ ఆటో సంఘం వాళ్ళకి 15,000 వరకు నెలకు ఇస్తామని ఒకటి హామీ ఇచ్చినట్టు. దొంగామి అది దొంగామి అంది దొంగామి రేవంత్ రెడ్డి కానీ చెప్పుడేసి అమ్ముతాం అండి అవపడితే. అంతేనా? వాడు దొంగామి వాడు చేసిండు వాడు దొంగామి అది. ఉమ్, వాడు ఇయ్యాడు. వాడు ఆటోలో అప్పుడు చెప్పలే మేము ఫ్రీ బస్సు పెడతానని పెట్టి మమ్మల్ని మోసం చేసి ఉమ్, నీ ఇప్పుడు డ్రైవర్ పని చేసే పట్టుకొచ్చిన ఉమ్. రేవంత్ ఓన్లీ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే. దాని వల్లనే ఓకే. ఆటోలు అమ్ముకుంటాను. ఉమ్, ఒకడు పిల్లలను ఆటో మీదే బతుకున్నాను మేము. రోజుకు 1000 రూపాయలు తెచ్చుకునే 500 తెచ్చుకునే అన్ని ఖర్చులు పోను. అన్ని పోను. ఉమ్, ఇవాళ ఆటో పోతే 500 వస్తలేవు మాకు డీజిల్. ఉమ్, పొద్దున్న దాకా నడితే మంది వెళ్తలేరు. ఉమ్, బస్సు లెక్క ఆధార్ కార్డు పట్టుకోమని నిలబడ్డాక మాకేముంటుంది సార్. ఉమ్, ఆడోళ్ళు అసలు బండి ఎక్కుతలేరు ఆడోళ్ళు. ఉమ్. సరే, కేసీఆర్ ఉన్నప్పుడు మీ మీ పరిస్థితి ఏ విధంగా ఉండే? మాకు రైతు బంధు టైం పడేది. ఉమ్, మా కరెంటు మంచిగా ఉండేది. ఉమ్, మా ఆటోలకు ఇంత డోకు ఉండకపోయేది. ఉమ్, మేము ఎక్కే వాళ్ళ బస్సులు వాళ్ళే నడిచేది. మా కిరాయి మాకు నడిచేది. అప్పుడు బాగుండే. ఉమ్, టైంకు రైతు బంధు వేసేది మాకైతే పెట్టుబడికి. ఉమ్, నాకున్నది ఎకరమే. ఉమ్, నేను చెప్తాను నాకున్నది ఎకరమే. ఉమ్, బరాబర్ టైంకి నాకు పెట్టుబడి వచ్చి పింఛన్లు కూడా మా అమ్మకు అయింది కాబట్టి ఉమ్, మా అమ్మకు కూడా 4,000 టైంకు పింఛన్ వచ్చేది. ఉమ్, ఇప్పటికీ పోయిన నెల ఇచ్చే పింఛన్ ఈ నెల ఇస్తాను ఇప్పుడు మొన్న నుంచి. ఉమ్, ఇప్పుడు 3 days అయితే ఆయన స్టార్ట్ చేసి పింఛన్. ఉమ్. అవే పాత పెంచిన కేసీఆర్ ఈయన పెంచింది December 9 నుంచి అన్ని పెంచుతానన్నాడు. ఎందుకు పెంచలే పింఛన్ ఎందుకు పెంచలేదు సార్? మరి ఇంకోటి రాగానే 100 రోజులు అన్ని పథకాలు అమలు చేస్తా అని చెప్పిండు. ఏం చేయలేదు సార్. ఉమ్, ఏం చేయలే. 2 లక్షలు ఒకసారి చేస్తానని ఇప్పుడు 1,00,000 రూపాయలు అని పెట్టి దానికి మిత్తి కట్టమని దానికి రేషన్ కార్డు లింక్ పెట్టి ఉమ్, ఇవన్నీ ఎక్కడి సార్? రేషన్ కార్డు ఇప్పుడు ఉంటుంది. నాకు కొత్తగా పెళ్ళి అయింది. ఉమ్, నా అబ్బాయి నాకు ఎయిర్ పోషన్ నాకు భూమి ఇచ్చారు సార్. ఉమ్, నేను లోన్ తెచ్చుకున్నా. ఉమ్, నాకు రేషన్ కార్డు రాలే. మరి వాడి పరిస్థితి ఏంటి సార్? వాడి మామ అయితే ఉమ్, కావాలి. ఉమ్, నువ్వు రేషన్ కార్డు లింక్ అప్పుడు చెప్పలేగా. నువ్వు రేషన్ కార్డు లింక్ ఉంటేనే అన్నీ అవుతాయి అని చెప్పలేగా. ఉమ్, ఇప్పుడు ఇల్లు అన్నావు, ఇల్లు కట్టుకోండి, దానికి కూడా రేషన్ కార్డే కావాలంట అండి. ఉమ్. ఇప్పుడు ఇల్లు కట్టిస్తానన్నావు సరే, కదా. ఇప్పుడు జనాలు మొత్తం వ్యతిరేకత ఉన్నారా కాంగ్రెస్ పార్టీ మీద? మాకన్నా అయితే ఉన్నారు సార్. మా పంతిని మా విలేజ్ ఉమ్, మాకన్నా అయితే ఉన్నారు. కంప్లీట్ గా. కంప్లీట్గా ఉంటాం. ఉమ్. ఉన్నారు. వాళ్ళు ఇచ్చింది ఏం మాకు సరే, చెందలేదు. మళ్ళీ ఒకవేళ ఎలక్షన్ వస్తే ఏ పార్టీని గెలిపించుకుంటారే? మళ్ళీ మాకు కారే సారే. అంతేనా? అంతే సార్. పక్క. కారే సారే. 10 మందిని ఇవ్వాలని అడగండి, మీరు విలేజ్లో అడగండి, ఇల్లు ఏ పంట కాడిపోయినా అలా చెప్తారు. రైతులు సాధారణ రైతులు ఒక 3 ఎకరాలు 2 ఎకరాలు ఉన్న రైతులు ఇబ్బంది పడతారు సార్. పెట్టుబడికి పైసలు రైతు బంధు ముందు ఎత్తే వాళ్ళకు పిండి బత్తకు ఇంత కూలీలకు ఆసరయ్యేది. ఇప్పుడు అట్లా లేదు. ఏంటో మస్తు ఇబ్బంది పడతారు వాళ్ళు. నువ్వు రైతు బంధు 5 ఎకరాల లోపు ఎత్తా అన్నప్పుడు అంతమంది అమ్మని ఎత్తలేవు కదా. నువ్వు అసలు టైంకి ఎత్తలేవు. పెట్టుబడి అయిపోయినాక నువ్వు వేసేందుకు? వీడు మిత్తి కడితే అప్పుడు తీసి మళ్ళీ వాళ్ళకెళ్ళి ఎత్తాడు వచ్చు సార్. ఇలా మిత్తి కడితే ఇప్పుడు 1,00,000 లోపు ఇంత రుణమాఫీ చెప్తాను. అది కూడా గుద్దబాసినోడే. అది కూడా 1,00,000 లోపు ఎవరికి వస్తుంది సార్? ఎకరా భూమి ఉన్నోనికి వస్తుంది 1,00,000 లోపు. 2 లక్షలు అన్న కూడా గుద్దబాసినోడే. రెడ్డిలు దూరలే మాసం దళితులు గారు. మాకుండా ఏంది ఎకరా. మిమ్మల్ని అయితే నమ్మించి గొంతు కోసిండు సార్. పక్కా కోసిండు. ఆయన నమ్మి ఓటేసాడే తప్పైంది. అసలు జాబులు అన్నాడు సార్. యువకులకు ఏం జాబులు ఇచ్చింది సార్? గడ్ల కొట్టిస్తారా సార్? వాళ్ళు రోజు న్యూస్ అది చూస్తాను, సెల్లాల్లో చూస్తాండే పానం వెళ్ళిపోతుంది. వాళ్ళు కాలు మొక్కి కార్కి అని కేసీఆర్ కొట్టింది వాళ్ళే, యువకులే పాపం. మళ్ళీ లాస్ట్ కి వాళ్ళనే కొడుతాను మళ్ళీ వాళ్ళనే కొట్టిస్తాను రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏమైనా పర్మనెంటా సార్? ఢిల్లీలో చెప్తే ఎమ్మడే దిగాలి. వాళ్ళకే సక్కలేదు సీటు. ఆయన పర్మనెంట్ సీఎం లెక్క ఆయన మొత్తం దొంగల రాజం చెప్తాడు, మొత్తం కొట్టుకునే రాజం చెప్తాడు. ఆయన ఏమున్నా మూట రావాలి, పక్క పెట్టుకోవాలి, సపడే కూకోవాలి. నాకు కార్లు వద్దు అన్నాడు. కార్లు ఎట్లా వచ్చినాయి సార్? నల్లయి మళ్ళీ అన్ని. ఆయనకు సెక్యూరిటీ వద్దు అన్నాడు. నేను వచ్చినప్పుడు ఏం నాకు క్లియర్ ఉండాలి. మా మామూలు మనిషి ఎక్కపోతాడు. ఇవాళ ఎందుకు ఆపుతారు సార్? ఆయన వస్తాడు కానివాయి. ఆయన కానివే వస్తే ఎందుకు ఆపుతారు? అంటే అంత వ్యతిరేకత వచ్చింది జనాల్లో. నువ్వు ఫామ్ హౌస్లో పడినావని ఆయన అన్నావు. నువ్వు వెళ్ళమంటావు ఢిల్లీలో పడ్డావు. ఇప్పుడు వేడినావు, ఢిల్లీలో ఉన్నావు. దగ్గర 18 సార్లు ఇప్పుడు నిన్న కూడా పోయింది ఢిల్లీకి. దొంగ ఈడో సీఎం మాకు చేస్తారని. సాధారణ రైతులకు ఏం చేయడు సార్. కనుక పంటకు వాళ్ళు సరే మంచో చెడో మాత్రం కేసీఆర్ చేసిండు అంటున్నావా? మళ్ళా సారే కారే. అంతేనా? ఎప్పుడైనా సారే కార్ వస్తుంది చూడండి. అది ఎన్ని రోజులు ఉంటుందో వాళ్ళ దాంట్లో వాళ్ళకే మంచి మాట ఉండదు. ఆ పొన్నం పావకర్ నిన్న అసెంబ్లీ ఏం మాట్లాడుతున్నా, ఆయన మంత్రి అట. ఆయనకు రాగానే ఏందా ఒక మంత్రి ఎట్లుండాలి? మంత్రి ఒక ఇదా మంత్రి మాట్లాడదా?
మా ఉన్న 10 సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు. ఓ డిసిషన్ మెయింటైన్ చేసి మంత్రులు లెక్క ఒక అట్లా చేయాలి. ఇక సీతక్క అంటది నేను కాలువలు తిరిగిన అంటది ఇవి చేస్తానన్న. ఇప్పుడు చేయమను మరి. సీతక్క ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడే కాలేజ్ చేసిండు ఆడ కేసీఆర్ అన్ని చేసిండు ములుకు. నువ్వు ఇప్పుడు ఏం తీసుకోవచ్చు చేస్తావు చేయి ములుగులా చేయమని ఆమెను మరి అభివృద్ధి చేయమని ఇప్పుడు చేయమని. ఇక ఆయన చేసేంత చేసిండు ఆయన సాధారణంగా చేయి. నువ్వు చేయి ఏం చేస్తావు చూద్దాం. ఢిల్లీలో చెప్పేది నువ్వు ఒక్క పని చేయడా. మళ్ళా రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఖర్గే చెప్పితేనే వీళ్ళు చేయాల పని. వీళ్ళ దగ్గరే ఉంటాయి మన సొంత నిర్ణయం ఉండదు. వీళ్ళది ఏముంటది లేదు. ఢిల్లీ నుంచి పాలన వీళ్ళది. ఢిల్లీ నుంచి పాలన. అది కారు ఏంది కారు తెలంగాణ పాలన. అది ఆయన సొంత నిర్ణయాలు తీసుకుంటాడు. డి అంటే డి అని కొడతాడు. మోడుతో తెచ్చుకున్నాడు ఎంతో అంత. నువ్వు ఇవాళ జీరో బ్యాలెన్స్ నాకు పెట్టలే అని ఇవాళ బాధపడతాను. మరి ఆ 10 ఏళ్ళ కాదు మీరు ఎందుకు ప్రభుత్వం వీళ్ళు ఉన్నప్పుడు కొట్లాడినప్పుడు ప్రతిపక్షాలు మీరు ఎందుకు కొట్టాలి. అప్పుడు ఎందుకు అనలే బీజేపీని మీరు. మాకు రాలే తెలంగాణకు అన్యాయం చేస్తారని అప్పుడు ఎందుకు అడగలే వాళ్ళు. అప్పుడు మీరు అసెంబ్లీ ఉన్నారు 11 మందో 12 మందో 20 మందో మీరు ఉన్నారు. మరి అప్పుడు కూడా మీరు అడగాలిగా. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు తెలంగాణకు అన్యాయం అవుతుందని అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు అడగలే. అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఎందుకు అడగలే ఎంపీ. అప్పుడు ఆయన మల్లికార్జున ఎంపీ ఈయనే. మరి ఈయన కేంద్ర అక్కడ పోయి తేలే నిధులు తెలంగాణకు. వాళ్ళ కేసీఆర్ ఏం లేదా నువ్వు అక్కడనేగా పిఎం అంటే ఇప్పుడు ఎంపీ అంటే నువ్వు కేంద్రంలో మాట్లాడాలి. అప్పుడు ఏమైనా నిధులు తెచ్చినావు నువ్వు ఉన్నావు 5 సంవత్సరాల్లో నువ్వు తెలంగాణకి ఏమైనా తెచ్చినావా. ఏం తెలే ఉన్నావు అంటూ ఉన్నావు. మల్లికార్జున ఎంపీ అంటే ఈయన రేవంత్ రెడ్డి ఏం చేసిండు. ఏమైనా తెచ్చినావు నువ్వు ఎంపీ ఉండు నువ్వేమైనా తెచ్చినావు. తెలంగాణ నిధులు తెచ్చినావు నువ్వే. మోహం లేక నిలబడ్డాడు కేసీఆర్. నువ్వు ఇవ్వకుండా నా పాలన నేను చేసుకుంటా అన్నాడు. ఏమో తెచ్చిండు చేసుకున్నాడు అని సంపాదించుకో. ఇవాళ నువ్వు అసెంబ్లీలో ఎట్లా పెడతావు జీరో బిల్లు తెలంగాణకు అన్యాయం చేస్తుంది బీజేపీ అని. అప్పుడు పసిపక్షంగా ఉన్నప్పుడు మీ కాంగ్రెస్ వాళ్ళు శంక నాకిల్లా. ఆ రోజు మీరు ఎందుకు అడగలే. మాకు అన్యాయం అవుతుంది 10 సంవత్సరాల కాదు మీరు ఎందుకు అడగలే. మీరు ప్రతిపక్షం ఉంటారు కదా కాంగ్రెస్ లో. మాకు ప్రతిపక్షం అప్పుడు వీళ్ళకు కేసీఆర్ అప్పుడు 10 మంది ఉన్నారో 15 మంది ఉన్నారో 20 మంది ఉన్నారో. మీరు ఎందుకు అడగాలి అప్పుడు. కేంద్రాన్ని ఎందుకు అడగాలి అప్పుడు. ఇప్పుడు అన్నట్టు అప్పుడు ఎందుకు అనలే. వీళ్ళకి సపోర్ట్ ఎందుకు ఇవ్వలే కేసీఆర్కు. ఇస్తే ఆయన ఇంకెక్క చెల్లరేకపోనా. నువ్వు అప్పుడు ఇవ్వలే ఇప్పుడు ఇస్తాను. నువ్వు నీ ప్రభుత్వం వచ్చే వరకు నువ్వు తిడతాను. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన తిట్టిన అంటాడు మోడీ. అంతే మరి ఏం చేస్తారు. అంటే వీళ్ళ అవసరాలకే వాడుకుంటారు అంతే. ఆయన కొట్లాడి ఆయనకి ఇచ్చే నిధులు ఏదో కొట్లాడి ఇంతో అంతా తెచ్చింది కానీ నీ వల్ల కూడా కాదు. ₹1 బిల్ల దేవరు రేవంత్ రెడ్డి. బిల్ల కూడా తెలియదు రేవంత్ రెడ్డి. ఇత్తడా చూడు మోడీ బిల్ల కూడా తెలియడు. ఇంకొక 2 నెలల రేవంత్ రెడ్డి పోతాడు నాకు. జై కేసీఆర్ జై తెలంగాణ జై కేటీఆర్ హరీష్ రావు జై తెలంగాణ. సారే కావాలి కారే కావాలి. మళ్ళా ఖచ్చితంగా వస్తా అన్న. ఇంకో 2 నెలల్లో మా సారే వస్తాడు.